ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నామంలో, ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు అనుకూలించి అనుమతించి ఈ శ్రమల కాలపు దినాలలో 14వ రోజు దేవాతి దేవుడు మనమలందరినీ కనికరించి కాపాడి తన బలిష్టమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని భద్రం చేశాడు. ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగములో నుండి 91వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. లేక 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని. యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని విరుల నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ధైర్యమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఉదయకాలపు వేళ మీ పాద సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చారు. తిరిగి ప్రభా ఈ 14వ రోజు శ్రమల దినాలలో మీతో కలిసి సావాసం చేయడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకై స్తోత్రం. కానీ నీ మాటలు వింటుండగా వినగల చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును మీరు అనుగ్రహింపజేస్తున్నకై గనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి 91వ కీర్తనలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. 91వ కీర్తన మొదటి నుండి 16 వచనాలు ఇందులో మనకు ఉన్నాయి. వచనాలను అక్కడక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తినుడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని మహోన్నతమైనటువంటి నామం, మహోన్నతమైనటువంటి శక్తి, మహోన్నతమైనటువంటి నీడ, ఆయన విశ్రమించువాడు. దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తూ దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి చక్కటి వాక్య భాగం ఏంటంటే, ఆయన నిన్ను విడిపించును. అంత మాత్రమే కాదు, నిన్ను రక్షించును. విడిపించువాడు దేవుడు, రక్షించువాడు దేవుడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు అని మనం గమనిస్తే, మనకొచ్చే ప్రతి ఆ ఉరిలో నుండి, బాధలో నుండి, వేదనలో నుండి, శ్రమలలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు విడిపించువాడు. ఆయన విడిపించకపోతే మనల్ని విడిపించేవారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే విడిపించగలడు. ఆయన మాత్రమే మనం విడిపించగలడు. తప్పు చేసినటువంటి వాడు బెయిలు తీసుకొని విడిచి, లేకపోతే నేను విడిపించుకొని వచ్చాను అని బెయిల్ ద్వారా అంటాడు, కానీ అది బెయిల్ కొద్ది దినాలే పనిచేస్తుంది. కానీ దేవుడు అన్నిటిలో నుండి విడిపించువాడు. మాత్రమే కాదు, మనం గమనిస్తే విడిపించేవాడు, నిన్ను రక్షించువాడు. ఎక్కడి నుండి రక్షిస్తాడు అంటే, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షించువాడు. భూమి మీద భయంకరమైనటువంటి రోగాలు, వ్యాధి బాధలు భయంకరంగా కనపడుతున్నాయి. రోజుకొక రోగం, కొత్త రోగం కనపడుతూ ఉంది. ఆ రోగానికి ఒక మందు కనిపెడితే మరొక రోగం పుట్టుకొస్తుంది. కానీ ఏ తెగులు రాకుండా దేవుడు మనల్ని రక్షించువాడు అని అంటారు. ఆయన భద్రత ఎంత గొప్పదిగా మనకుంది అని మనం గమనిస్తే, 11వ వచనంలో అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఆయన మన మార్గములంతటిలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించువాడు. ఈ శ్రమల కాలపు దినాలలో ఉంటున్నటువంటి మనములను దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో గడపటానికి ఇదొక చక్కటి అవకాశం. మనకు దేవుడు అనుగ్రహింపజేసినటువంటి చక్కటి అవకాశం. ఎందరికో లేదు, కానీ అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈ 40 దినాలు
ప్రతిదినం దేవునితో సహవాసం, దేవుని సన్నిధిలో గడపటం, దేవుని ప్రార్థించటం, దేవుని సమీపించటం, దేవుని దగ్గరికి రావటం, దేవుణ్ణి అడగటం, దేవుని వేడుకోవటం, దేవుని పాదాలు పట్టుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. మాత్రమే కాదు, ఆయన మన మార్గములన్నిటిలో ఆయన కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మనము నిద్రిస్తూ ఉన్నా, మనం పడుకొనున్నా, మన దేహం మనం రెస్ట్ తీసుకుంటూ ఉన్నా, హాయిగా నిద్రపోతూ ఉన్నా, దేవుడు మనకు విశ్రాంతినిచ్చి, నిద్రనిచ్చి, అలసటను తీసివేసి, దేవుడు చక్కగా మనలను కాపాడగలిగినటువంటి వాడు, కాపాడుతూ ఉన్నటువంటి వాడు, మనల్ని కాపాడే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటాడు కదా, ఈ ఈ 14వ వచనంలో అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. కాపాడే దేవుడు, నడిపించు దేవుడు, రక్షించు దేవుడు మాత్రమే కాదు, కాపాడుతున్న దేవుడు, మనల్ని తప్పించేవాడు. ఎక్కడి నుండి మనల్ని తప్పిస్తాడు అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రమాదము నుండి దేవుడు తప్పించువాడు. దాగి ఉన్న ప్రతి కీడు నుండి ప్రమాదాలు మనకు చెప్పిరావు. ఈ ప్రమాదాలు ప్రపంచంలో ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రమాదములో నుండి దేవుడు మనల్ని తప్పించువాడు. ఒక క్షణములో ప్రమాదం జరుగుతూ ఉంది, అపాయం వస్తూ ఉంది. ఇప్పుడే వస్తాను అని తిరిగి వెళ్ళినవాడు తిరిగి రాకుండా అక్కడే మాయమైపోతాడు, లేక మరణానికి పాత్రుడవుతాడు. కానీ దేవుడు మనల్ని తప్పించువాడు. కారణం ఏంటి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నాం, దేవుని సమీపంగా ఉన్నాం, దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉన్నాం, దేవుని మందిరానికి నడిచేవారిగా ఉన్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడేవారిగా ఉందాం, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉందాం, దేవుని సముఖంలో పరిచర్య చేసేవారిగా ఉందాం. ఈ ఈ ఈ విధానాలు మనలో కనపడినప్పుడు దేవుడు మనల్ని తప్పించువాడు. చూడండి, 37వ కీర్తన మనం చదివితే, 37వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. 34వ వచనంలో అంటాడు కదా, ఆయన నిన్ను హెచ్చించును. ఎవరిని హెచ్చిస్తాడు అని మనం గమనిస్తే, ఆయన హెచ్చించువాడు. ఈ లెంటు డేస్లో ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని, ఆయనకు సమీపంగా వచ్చినటువంటి వారిని, ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆయన హెచ్చించేవాడు, ఇక దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆపగలిగినటువంటి వారు ఎవరున్నారు? దైవ గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, 20వ వచనాన్ని చదివితే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుము, వెరవకుండుము, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ దావీదు మహారాజు కుమారుడైన సొలొమోనుకు జ్ఞాపకం చేస్తూ, నీవు బలము పొంది ధైర్యముగా ఉండుము, నీవు బలము పొంది ధైర్యంగా ఉండు. అలాగైతే ధైర్యంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అక్కడే ఉంది కదా, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. మనము భయపడుతూ ఉన్నప్పుడు, లేక బలహీనులుగా మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మాట మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఆయన మనతో ఉండేవాడు, మనల్ని ఆదుకొనువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని రక్షించువాడు, మనల్ని కాపాడువాడు, మనల్ని ప్రేమించేవాడు.
మనమల్ని మనతో కూడా మనతో కూడా ఆయన ఉండేవాడు. మనతో ఉన్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే, ఆ కింది లైన్‌లో అంటాడు గదా! ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. లెంట్ డేస్‌లో, శ్రమల కాల దినాలలో, రోజుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు, మనమల్ని నడిపించేవాడు ఉండాలి. మనమల్ని విడువక రక్షించే దేవుడు ఉండాలి. ఆయనను మనం ప్రేమించి ఆయన దగ్గరికి వస్తే, దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మనతో ఉంటాడు. మన కుటుంబాలతో ఉంటాడు. మన సంఘాలతో ఉంటాడు. మన బిడ్డలతో ఉంటాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దయాళుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఉదయకాలపు వేళ మీ పాద సన్నిధికి వచ్చి మరోసారి మీ పాదాలు పట్టుకోవటానికి, మీ వాక్యం వినటానికి మీరు ఇచ్చిన తరుణం కొరకై స్తోత్రం. 10 నిమిషాలు నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. చెప్పబడినటువంటి వాక్యం మీరే దీవిస్తారని కూడా నమ్మచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.